హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, తమ్నైల్లో చూసే వచ్చారు. ఈ టేస్టీగా యమ్మీగా కాలాజామ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో ఎలా చేస్తారో సేమ్ అలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు పచ్చికోవా అండి. పచ్చికోవా స్వీట్ షాప్స్లో దొరుకుతుంది, అడిగితే ఇస్తారు. 1 చిన్న గ్లాసుడు పాలు. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, మైదా వేసేసుకోవాలి. చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, పచ్చికోవా ఎలా చాలా కష్టం దొరకడం అంటే అనుకుంటారు. పచ్చికోవా మనం స్వీట్ షాప్లో అడిగితే వాళ్ళే చేసిస్తారండి. పచ్చికోవా పావు కిలో 100 రూపీస్ ఉంటుంది కావచ్చు. ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అండి. ఇందులోకి పచ్చికోవా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కోవాను మైదా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకుంటేనే పాకం వేయగానే చాలా తొందరగా పీల్చుకుంటుంది, లేదంటే చాలా టైం పట్టేస్తుంది. బేకింగ్ సోడా మాత్రం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలండి, లేదంటే పిండి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా పాలు పోసుకుంటూ మనం కలిపేసుకోవాలి. చిన్న గ్లాసుడు పాలు అయితే సరిపోతాయండి. పచ్చి పాలు తీసుకున్నా పర్వాలేదు, లేదా కాచి చల్లార్చిన పాలు తీసుకున్నా పర్వాలేదు. చూడండి, పిండి ఇలా కొద్దిగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. చూడండి, నాకు ఇన్ని పాలు మిగిలాయి. 1 చిన్న గ్లాసుడు పాలు తీసుకుంటే అన్ని పాలు మిగిలాయండి. ఇప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసేసుకొని చిన్నగా ముద్దలు తీసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పిండి తీసేసుకొని మనం దాన్ని ఫస్ట్ ఒక రౌండ్ లాగా చేసుకోవాలి. ఒక ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ మనం సైడ్ కంటే షేప్ వచ్చేస్తుంది. ఫస్ట్ రౌండ్గా ఇలా రౌండ్గా తిప్పుతున్నాం కదా, అలాగే రౌండ్గా తిప్పిన తర్వాత ముందుకు వెనక్కి అంటే మనకు ఇలా సిలిండ్రికల్ షేప్ అనేది వస్తుంది. మనకు ముద్దల్లాగా అయినా వేసేసుకోవచ్చు, కానీ కాలాజాము ఇలానే ఉంటుంది కాబట్టి మనం ఇలానే చేసుకుందాము. ఇలానే మొత్తం పిండి కూడా సిలిండ్రికల్ షేప్లో చేసేసుకోవాలి. అన్నీ చేసేసుకోవాలి. నేను చేసుకున్న పిండికి ఒక 20-25 వరకు వస్తాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అండి, వచ్చే నెలల్లో అన్ని పండుగలే ఉన్నాయి. ఇప్పుడు లైన్గా స్వీట్ రెసిపీసే అప్లోడ్ చేస్తానని. ఈ స్వీట్ మీకోసమే ఇంకొక రెసిపీ. అలాగే నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎండ్కి వీడియో ఇస్తానండి, లేదంటే లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ లేకుండా 10 మినిట్స్లో స్వీట్ రెడీ అయిపోతుంది. అలాగే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది, చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీకు రెసిపీ చెప్పాలనే కంగారులో ఒక విషయం మర్చిపోయాను. ఇంతవరకు అసలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోలేదా? అయితే ఇమీడియట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. అలాగే హెవీ వర్క్ కాకుండా చిన్నగా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. చూడండి, ఇలాగే అన్నీ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇంకొక బౌల్లోకి 2 కప్పుల చక్కెర తీసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. 2 కప్పుల చక్కెరలకి 2 కప్పుల నీళ్లు వేసేసుకోవాలి.
నీళ్ళు అప్పుడే పాకం అనేది బాగా పడుతుంది, లేదంటే కొద్దిగా తక్కువ అయిపోతుందండి. అంటే నేను ఇక్కడ ఒక కప్పే చూపించానని మీకు డౌట్ రావచ్చు, కానీ నేను మళ్ళీ తర్వాత యాడ్ చేశానండి 2 కప్పుల చక్కెర, 2 కప్పుల నీళ్ళు. అప్పుడే పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసుకున్న కాలా జామున్ అన్నిటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే కాలా జామ్ కొంచెం ఎక్కువ పీల్చుకుంటుంది చక్కెర పాకం అనేది. ఇప్పుడు ఇందులోకి ఇలాచి పొడి ఉంటే ఇలాచి పొడి, లేదంటే ఇలాచి దంచేసి ఇందులోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత చూడండి, పాకం అనేది కొద్దిగా చిక్కగా అయింది. ఇలా మనం వేలుతో తీసుకుంటే మనకి వేలికి అతుక్కున్నట్టు స్టిక్కీగా ఉన్నట్టయితే పాకం చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారా, నాకు ఇక్కడ పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. తీగ పాకం వచ్చే ముందు కొంచెం తీగ పాకం కాకుండా పాకం వస్తుంది చూసారా, అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నాకైతే పాకం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని హీట్ చేసుకోవాలి. మనకు ఇంకా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్ రావాలి అంటే మనం డాల్డాలో కూడా వేయించుకోవచ్చండి. డాల్డా మొత్తం కరగపెట్టేసుకొని మనం వేట్ చేసేసుకొని అందులో వేసేసుకోవచ్చు. అప్పుడైతే ఇంకా పక్కా స్వీట్ షాప్ స్టైలే అన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇవన్నీ వేసేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టే ఉంచాలి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూసారా, నాకు ఆల్రెడీ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను లో ఫ్లేమ్లో పెట్టేశాను. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు వేయించుకుంటే పర్ఫెక్ట్గా మనకు వేగిపోతాయండి. లేదంటే లోపల పిండి ఉడకదు, ప్లస్ టేస్ట్ కూడా అస్సలకే బాగుండదు. మనం ఇక్కడ వేయించుకునే కాడ కూడా ఉంటుందండి స్వీట్ టేస్ట్ అనేది. ఇప్పుడు మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి పిండి ఉడకకముందే అవి ఆల్రెడీ బయట బ్లాక్ కలర్లో అయిపోతాయి మనం హై ఫ్లేమ్లో పెడితే. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో మన చేతులతో చేసుకునే దానికంటే చేసుకుంటే వచ్చే ఆనందము, అలాగే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైనా అలా ఎక్స్పీరియన్స్ చేశారా? నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా బాగా ఇష్టం అండి. అందుకని చెప్పేసి మేము బయట తెచ్చుకోకుండా ఇలానే అప్పటికప్పుడు చేసేసుకుంటాము. చూసారా, ఇలా అయినాయి అని చెప్పేసి మీరు తీసేస్తారేమో నూనెలోంచి. ఇలా కావద్దు, ఇంకా కొంచెం బ్లాక్గా కావాలి. అప్పుడే మనకు కాలా జామ్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇంకొక 2 మినిట్స్ పాటు వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నాకు అనేది. తీసేసుకోవాలి. బ్లాక్ కలర్లో అయిన తర్వాత నూనెలకించి తీసేసుకోవాలి. చూసారా, మీకు ఆల్రెడీ బ్లాక్గా కనబడుతుంది కదా. ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలి. చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నాకైతే పాకంలో వేసిన వెంటనే తినేయాలనిపించింది, కానీ ఆ ఛాన్స్ ఉండదు కదా. ఎందుకంటే కాలాజామ్ మొత్తం కాలాజామ్ పాకం పీల్చుకునేంత వరకు కొంచెం టైం పడుతుంది. ఒక 3 to 4 hours పాకం పీల్చుకోవడానికి టైం పడుతుంది. అందుకే తినలేకపోయాను. నాకైతే అలా కలిపేస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా మీకు వీడియోలో ఇంకా ఇలా కనిపిస్తుంది కదా. వీడియోలోనే ఇంత బాగా కనిపిస్తుందంటే ఇంకా బయట ఇంకెంత బాగుంటుందో అర్థం చేసుకోండి. నాకైతే అదిరిపోయిందండి. చూసారా, ఇంకా లైట్ పెట్టేసి తీస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా ఒక మూత పెట్టేసి ఒక 3 to 4 hours పాటు పక్కన పెట్టేసుకోవాలి, లేదా నైట్ చేసేసుకొని మార్నింగ్ వరకు పక్కకు పెట్టేసుకున్నా కానీ చాలా బాగా పీల్చుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను ఎలా ఉండాలో. ఒక 5 hours తర్వాత మూత తీసి చూస్తే చూసారా, పాకం అంతా చాలా బాగా పీల్చుకుంది.
చాలా అంటే చాలా బాగా పీల్చుకుంది. చూసారా, మనం చిన్న చిన్నగా వేస్తే అవి దానికంటే డబుల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం కాలా జామ్ని సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది. ఒక బౌల్లోకి కాలా జామ్ వేసేసుకొని షుగర్ సిరప్ పోసేసుకుందాము. చాలా మెత్తగా అయిపోయాయి, అంటే కాలా జామ్ ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. మీరు పాకాన్ని ఎలా పట్టిస్తారనే దాన్ని బట్టి స్వీట్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పాకం పర్ఫెక్ట్గా పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సోడా కూడా చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అంతవరకు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పాకం కూడా తొందరగా పీల్చుకుంటుంది. పాకం పట్టించడము, సోడా వేయడంలోనే ఉంటుందండి. స్వీట్ టేస్ట్ అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.